హాయ్ రాజ్ గారు. హలో అండి. సో ఈ రోజు ఏం టేస్టీ వెరైటీ అడుగుతున్నారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో కడప నుంచి మెయిల్ చేశారు రాజ్ గారు, మీనాక్షి గారు. ఓకే. ఇప్పుడు పండుమిర్చి సీజన్ కదా. అవునండి. సో ఆ పండుమిర్చి యూస్ చేసి ఏదైనా పలావ్ గానీ అలాంటిది చేసి చూపించమని అడుగుతున్నారు, రైస్ ఐటమ్. ఓకే, సో రైస్ ఐటమ్ అంటే కొంచెం పులావ్ వేసేద్దామండి. సో ఓన్లీ పండుమిర్చి కాకుండా కొంచెం మిక్స్డ్ వెజిటేబుల్ కూడా యాడ్ చేద్దాం. ఏదైనా ఉంటేనే బాగుంటుంది. సో మిక్స్డ్ వెజ్ మిర్చి పలావ్. మిక్స్డ్ వెజ్ మిర్చి పలావ్. Yes. ఓకే. ఓకే, మరి మిక్స్డ్ వెజ్ మిర్చి పలావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మిక్స్డ్ వెజ్ మిర్చి పలావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, పండుమిరప పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉడికించిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ఉడికించిన బీన్స్ 1/2 కప్పు, ఉడికించిన కాలీఫ్లవర్ 1/2 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇది మనము రైస్ ఉడికించేసేసి ఆ ప్రాసెస్ చూపిస్తున్నారా? అవునండి. సో అలాగే వెజిటేబుల్స్ కూడా ఉడికించి పెట్టేసుకుంటే మనకు ఫాస్ట్ గా అయిపోతుంది. సో ఈజీ ప్రాసెస్. ఎస్. అంటే బేసిక్ ఇట్లాంటి పేస్ట్ ఏమైనా యాడ్ చేసుకునేటప్పుడు ఈ ప్రాసెస్ అయితేనే మనకి ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. ఆ పేస్ట్ తాలూకు టేస్ట్ అనేది మనకు బాగా తెలుస్తుంది. ఎందుకంటే మళ్ళీ అన్ని కలిపి ఉడికించేసుకుంటే అంత పెద్ద టేస్టీగా అనిపించకపోవచ్చు. సో మసాలా దినుసులు ముందుగా. ఓకే. బిర్యానీ ఆకు. సో దీంట్లోనే ఉల్లిపాయ ముక్కలు. ఓకే. పచ్చిమిరపకాయలు. సో అలాగే వీటితో పాటు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో పండుమిర్చి కూడా పేస్ట్ లానే వాడుతున్నాను. సో ఫుల్ మనకు కొంచెం కలర్ కూడా బాగా వస్తుంది. సో రైస్ కంతా కూడా బాగా పట్టేస్తుంది. ఓకే. సో ఇంకా కారం అంతా కూడా ఈ పండుమిర్చి ఘాటేనా మనకి? కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా, అది ఇది సరిపోతుంది. ఓకే. సో పేస్ట్ రూపంలో వేసుకుంటే ఏంటంటే అన్నానికి కూడా బాగా పట్టేస్తుంది కాబట్టి మనకి కొంచెం ఆ పండుమిర్చి ఆ స్పైసీనెస్ అది తెలుస్తూ ఉంటుంది. కొంచెం వేగాలి. ఓకే రాజు గారు, సో మేము చిట్కా చూసేస్తాం అయితే. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ ఈ మిర్చి పేస్ట్ వేగుతూ ఉంటుంది, ఈలోగా మనం చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: జలుబు ఎక్కువగా ఉన్నట్లయితే వేడి నీళ్లలో పసుపు వేసి ఆవిరి పట్టినట్లయితే జలుబు నుంచి మంచి రిలీఫ్ లభిస్తుంది. చిట్కా చూసారు కదండి. సో వేగిందా రాజు గారు? వేగిపోయిందండి, కొంచెం దగ్గరకు వచ్చేసింది కదా. మంచి స్మెల్ కూడా వస్తుంది ఆ మసాలా పేస్ట్ ఇదంతా. ఎస్. సో దీంట్లో ఉడికించిన క్యారెట్. ఓకే. అలాగే ఉడికించిన బీన్స్, ఉడికించిన కాలీఫ్లవర్. ఓకే. అలాగే ఉడికించుకున్న బఠానీ, పచ్చి బఠానీ. సో మనం పలావ్లా చేసుకుంటున్నాం కాబట్టి ఇట్లా వెజిటేబుల్స్ కాంబినేషన్ అన్ని యాడ్ చేసుకుంటే మనకి బాగుంటుంది. మధ్య మధ్యలో అవి కూడా తగులుతూ ఉంటే మనకు బాగుంటుంది. ఇది ఇప్పుడు మసాలా రైస్ లాగా చేసుకుంటాం కదా, జస్ట్ ఊరికే ఆవాలు జీలకర్ర వేసి పోపు పెట్టుకుని, అలాంటి దానికైతే ఉట్టి పేస్ట్ వేసుకొని అట్లా అన్నం వేయించేసుకున్నా కూడా అలా బాగుంటుంది. ప్లేన్ గా అలా బాగుంటుంది. కొంచెం ఇలా పులావ్లో చేసుకునేప్పుడు కొంచెం ఏదైనా వెజిటేబుల్స్ ఉంటేనే బాగుంటుంది. ఓకే. సో కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను. సో ఎంతైనా పండుమిర్చి అంటే అంత ఘాటు ఉండకపోయినా కొంచెం దాని స్పైసీనెస్ దానికే ఉంటుంది కాబట్టి కొద్దిగా అవన్నీ తగ్గించుకోవడానికి మనం ఇట్లాంటివి యాడ్ చేస్తే పలావుల్లోకి టేస్ట్ బాగుంటుంది, ఆ కారం కూడా కొంచెం తగ్గినట్టు అవుతుంది. ఈ వెజిటేబుల్స్ అలాగే రైస్ క్వాంటిటీ సరిపడా ఉప్పు. సో పులావ్ కాబట్టి పుదీనా. ఇది ఎలా ఉందంటే మనం చక్కగా రెడ్ కర్రీ చేసుకుంటూ ఉంటారు కదా కొంతమంది, ఆ టైప్లో ఆ పండుమిర్చి పేస్ట్ యాడ్ చేసి ఇట్లా మిక్స్డ్ వెజ్ కాంబినేషన్లో చూడడానికి అంటే కుర్మా టైప్లో. అవును. సో జనరల్గా 65 అది చేసుకునేటప్పుడు మనకి ఈ కలర్ ఎలా వస్తుంది అవన్నీ వెజిటేబుల్స్. అవును. సో ఇక్కడేమో న్యాచురల్గా దీంతో వచ్చేస్తుంది. సో ఇప్పుడు ముందుగా ఉడికించిన రైస్ ఉంది. సో పలావ్లు అవి కాబట్టి చక్కగా కొంచెం బాస్మతి రైస్ అయితే బాగుంటుంది మనకి, ఆ టేస్ట్ ఆ రైస్ ఫ్లేవర్ కూడా వీటికి యాడ్ అయ్యి. బాస్మతి అవైలబుల్ ఉంటే దీంతో బాగా చేసుకోవచ్చు, లేదంటే మామూలు రెగ్యులర్గా మనం యూజ్ చేసుకునే రైస్ అన్నా హ్యాపీగా చేసుకోవచ్చు. బాగుంది, మంచి కలర్ఫుల్గా. ఎస్. సో న్యాచురల్గానే ఆ పండుమిరపకాయలే చాలా బ్రైట్గా ఉంటాయి, ఇంకా దాని పేస్ట్ రూపంలో యాడ్ చేసుకునేసరికి ఇక్కడ న్యాచురల్ కలర్ చాలా బాగా వచ్చేసింది.
మంచి కొంచెం పెరుగు యాడ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం లైట్ కలర్ గా వచ్చింది పింక్ లో. యా, కొద్దిగా సాఫ్రాన్ పలావ్ ఇలాంటివి ఉంటాయి కదా, Yes, ఆ అలా టైప్ లో కనిపిస్తుంది వచ్చింది. చూడడానికి. సో కొంచెం ఇలాంటి పేస్ట్ అవి యాడ్ చేస్తున్నప్పుడు ఈ ప్రాసెస్ అయితే మనకి కొద్దిగా టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. బాగా తెలుస్తుంది. అదే మనం ఎసరు వేసేసుకుంటే ఏమవుద్దంటే ఆ నీళ్ళతో పాటు ఇది అయిపోతుంది కాబట్టి, అంటే అది ఇంకో డిఫరెంట్ టేస్ట్ రావచ్చు, కాకపోతే మనకు అంత టేస్ట్ తెలియదు. దీంట్లో వచ్చినంత టేస్ట్ దాంట్లో రాదు. సో అయిపోయిందా రాజు గారు? ఓకే, సో వెజిటేబుల్స్ అనేది మన చాయిస్ అండి. చక్కగా మనం తినేవన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి. అన్నీ యాడ్ చేసుకోవచ్చు. కాల్స్తే పన్నీర్ లేదా కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా, కాజు కానీ బాదం ఇలా కాంబినేషన్. కాంబినేషన్ కూడా బాగుంటుంది. ఓకే, కొద్దిగా పుదీనా. చాలా కలర్ఫుల్ గా ఉంది. ఓకే, సో పలావ్ రెడీ. వావ్, చూసారు కదండి, చక్కగా వేడివేడిగా పలావ్ రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు మిక్స్డ్ వెజ్ మిర్చి పలావ్ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. మిక్స్డ్ వెజ్ మిర్చి పలావ్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పండుమిరప పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన బీన్స్, కాలీఫ్లవర్, పచ్చి బఠానీలు వేసి వేగనివ్వాలి. తర్వాత పెరుగు, ఉప్పు, పుదీనా, అన్నం వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మిక్స్డ్ వెజ్ మిర్చి పలావ్ రెడీ.